జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు వేస్తున్న ఎస్ఐ సందీప్పై చర్యలు తీసుకోవాలని పలువురు జగిత్యాల ఎస్పీ అశోక్ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విధులను దుర్వినియోగం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ తన ఇంటికి వచ్చి మరీ కుటుంబ సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. దీంతో చెవులు వినిపించని పరిస్థితికి వచ్చిందని ఒక యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొడిమ్యాల వాస్తవండి. నేను మొన్న శనివారం రోజు కొంచెం ఆల్కహాల్ తీసుకున్నాను. భోజనం చేద్దామని చెప్పి బస్ స్టాండ్ దగ్గర ఉన్న రెస్టారెంట్లో భోజనం చేసి నాకు కొంచెం స్టమక్ అప్సెట్ ఉన్నట్లు ఫాస్ట్లో వెళ్ళిపోయాను బండి. అక్కడ ఈ వాహన చెకింగ్ జరుగుతుంది, కొడిమ్యాల ఎస్ఐ గారు సందీప్ గారు వేశారని తెలియదు. నాకు తెలియకుండా వెళ్ళిపోతే మా ఇంటికి ఎస్ఐ రాత్రి 10 గంటలకు మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న బేరిచ్చారు. నేను అదే సమయంలో మా వాడకట్టుకు దగ్గర మా ఇంటి దగ్గరలోనే ఉంటే నన్ను గమనించి రాచకుండా నువ్వేనంటే నేనే సార్ అని అంటే నన్ను డైరెక్ట్గా కొట్టడము, లాఠీ విరిగేదాకా కొట్టాడు, తిట్టాడు, కూతులు తిట్టాడు. వాడకట్టుకు ప్రజల వాళ్ళందరూ జమ చేస్తే లంచ్ అడుగులారు, మీరు ఈ టైం దాకా ఏం చేస్తుర్రా అని తిట్టి చాలా కొట్టాడు. ఎందుకు కొడుతురు సార్ అని అడిగినా కానీ కనీసం మాట్లాడే ఛాయిస్ కూడా చేయలేడు. చెంపమెంచాలు గట్టి కొడితే కర్ణబేరు వలిగిపోయింది. హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి, హాస్పిటల్ పెట్టుకున్నా, కర్ణబేరు వలిగిపోయింది. తర్వాత బ్రీతన్లో టెస్ట్ చేశారు, 149 ఏమో వచ్చింది. వాస్తవంగా బ్రీతన్లో టెస్ట్ చేస్తే కొట్టాల్సిన అవసరం లేదు కదా. అది మళ్ళీ అందరినీ మా అమ్మ నాన్న కాళ్ళ వెళ్ళ పడ్డారు, మా పిల్లలు, మా భార్య అందరు కాళ్ళ మీద పడ్డా కానీ వదిలిపెట్టలేడు. చాలా దారుణంగా కొట్టాడు. ఇప్పటికి బాడీ పెయిన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. కరెక్ట్ నాకు మాట్లాడస్తలేదు, ఎందుకంటే నాకు చెవు డ్యామేజ్ వల్ల కరెక్ట్ వినబడడం కూడా లేదు, కన్ను కొంచెం నొప్పిగా ఉంది. కొడిమ్యాల ఎస్ఐ సందీప్ కుమార్ గారు ఎస్పీ గారిని కలిస్తే అయితే నా మీద ఎస్పీ గారి దగ్గరికి వస్తుందని ముందే గ్రహించి మొన్న జరిగిన మ్యాటర్కు నిన్న సాయంత్రము నేను వాళ్ళు వాహన తనిఖీలు చేస్తున్నప్పుడు నేను వాహనం మీద బాగా తాగొచ్చి 4-5 రౌండ్ల వాళ్ళ ముందట వాళ్ళ విధులకు ఆటంకం కలిగేలా తిరిగి కొంచెం దూరంలో పడిపోతే వాళ్ళు లావాడితే నేను వాళ్ళను ఇష్టంలో తిట్టాను అని చెప్పేసి నా మీద ఒకటి రాంగ్ పత్రికా ప్రకటన ఇచ్చి నా రాంగ్ కేసు పెట్టారు.